హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, మన సబ్స్క్రైబర్స్ అడిగారని చెప్పి నేను చలిలో రాత్రి 11 గంటలకు వెళ్ళి iPhone 13 కొనుక్కొని వచ్చానమాట. అండ్ గైస్ దీన్ని నేను 1 వీక్ అయితే యూజ్ చేశాను. సో అన్ని యాక్సెప్ట్స్ అయితే కవర్ చేస్తాను. 2026 లో మనం దీన్ని పర్చేస్ చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు కనుక ఛానల్ కి కొత్తగా విజిట్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. అండ్ గైస్ నేను ఎందుకు చెప్పానంటే 2026 అని చెప్పి ఆల్మోస్ట్ మనకు 2025 అయితే ఖతం అయిపోయింది. సో గైస్ ఎవరైనా ఒక మొబైల్ ఫోన్ కొంటున్నప్పుడు దాని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చూస్తారనమాట. సో నా దగ్గర ఉన్న iPhone 13 డిజైన్ గైస్ iPhone 14 అండ్ 15 ఉందో ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటది. సో 2026లో దీని డిజైన్ అయితే ఉందో అది ఏం మనకు హోల్డ్ అనిపించదు అనమాట, చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. ఇకపోతే మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే గైస్ సాలిడ్ బిల్డ్ అయితే ఉంటది అనమాట. అండ్ యాపిల్ బిల్డ్ క్వాలిటీ విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదు. అండ్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది కాబట్టి చాలా బాగుంటది 2026 లో దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఇకపోతే మనం ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే గైస్ చూడండి, హ్యాండీ ఫోన్ అనమాట. చాలా చిన్నగా ఉంది, హ్యాండ్ లో మనం ఇట్లా పట్టుకోవడానికి యూజ్ చేయడానికి చాలా బాగుంది. ఓకే గైస్, మనమైతే iPhone 13 డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో వచ్చేసరికి మనకు 6.1 ఇంచ్ కి సంబంధించిన రెటీనా XDR OLED ప్యానల్ అయితే ఉందన్నమాట. ఇది అప్ టు 1200 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే ఇస్తుంది. సో నేను డైరెక్ట్ సన్ లైట్ లోకి వెళ్ళాను, నాకు డిస్ప్లే చాలా కనిపిస్తుంది అనమాట బ్రైట్ గానే. ఇది లైక్ మీరు ఏదైతే కాంటెంట్ కన్స్యూమ్ చేస్తారు కదా, అంటే లైక్ రీల్స్ చూస్తున్నా కానీ, లేదంటే HD కానీ 4K వీడియో కూడా మీరు దీంట్లో ప్లే చేయొచ్చు అనమాట. డీప్ ల్యాబ్స్ కానీ, కలర్స్ కానీ, కాంట్రాస్ట్ రేషియో కానీ చాలా బాగుంది. బట్ గైస్ ఇది 60 Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి మీకు కొంచెం అనిపిస్తుంది అనమాట. నేను ఎక్కడ నోటీస్ చేశానంటే, నేను సామ్సంగ్ S22 అల్ట్రా వాడతాను. సో దాంట్లో వచ్చేసరికి నాకు డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 120 Hz అయితే ఉంటది, దీంట్లో 60 Hz. నేను కొంచెం డిఫరెన్స్ అయితే నోటీస్ చేశాను. గేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు అనమాట. 2026లో కూడా iPhone 13 డిస్ప్లే చాలా బాగుంది. ఓకే గైస్, iPhone 13 పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ చూడండి, ఇది లాంచ్ అయ్యి మనకు దగ్గరగా 5 years అయితే అయిపోయింది అనమాట. సో దీంట్లో వచ్చేసరికి మనకు Apple A15 బయానిక్ చిప్ అయితే ఉంటది. ఇది ఒక 5 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అంతేకాకుండా దీంట్లో మనకు 4 core GPU అయితే ఉంటది. అండ్ గైస్ చూడండి, దీంట్లో మనకు 4GB ర్యామ్ ఉంటది. ఇప్పుడు వచ్చే ఆండ్రాయిడ్ ఫోన్స్ కి 12GB 16GB ఇలా ఉంటది కదా. గైస్ చూడండి, మీకు పర్ఫార్మెన్స్ విషయంలో 4GB ర్యామ్ ఉన్నా ఇది చాలా స్పీడ్ గా ఉంటది గైస్. మీకు ఇక్కడ లాక్స్ అవడం కానీ ఇలా ఏం జరగదు. మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నా, డైలీ యూజ్ చేసినా, మీరు గేమ్స్ ఆడినా కూడా మీకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అంత స్మూత్ గా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళే సాఫ్ట్వేర్ తయారు చేస్తారు, వీళ్ళే హార్డ్వేర్ తయారు చేస్తారు. రెండింటికి ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగుంటది. అందుకని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది గైస్. దీంట్లో నాకైతే ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే అనిపించలేదు. iPhone 13 సాఫ్ట్వేర్ సపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి గైస్. చూడండి, ఇది లాంచ్ అయ్యి మనకు 5 years అయిపోయింది, ఆల్రెడీ చెప్పాను. కాకపోతే దీంట్లో ఏదైతే కరెంట్ వర్జన్ ఉందో, అంటే మార్కెట్ లో ఉన్న వర్జన్ iOS 26 అయితే దీంట్లో రన్ అవుతుంది. అండ్ ఇంకా దీంట్లో మనకు 2 years అప్డేట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2026లో కూడా మనకు iPhone 13 సాఫ్ట్వేర్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. ఓకే గైస్, iPhone 13 కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. సో చాలా మంది ఐఫోన్స్ ఎందుకు కొంటారంటే కెమెరాస్ కోసమే. ఎందుకంటే దీంట్లో మనకు ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా బాగుంటది. సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో 2 కెమెరాస్ మనకు 12 మెగాపిక్సెల్. మెయిన్ సెన్సార్ వచ్చేసరికి 1.6 అపేచర్ తో వస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ సెన్సార్ వచ్చేసరికి మనకు 2.4 అపేచర్ తో అయితే వస్తుంది అనమాట. సో 2 కెమెరాస్ ని యూజ్ చేసి మనం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. గైస్ నాకైతే కెమెరా చాలా బాగా నచ్చింది. నేచురల్ గా ఫొటోస్ తీస్తుంది. అండ్ గైస్ వీడియో క్వాలిటీ స్టెబిలైజేషన్ చాలా బాగుంది. నేను మీకు శాంపుల్స్ చూపిస్తాను చూడండి. సో ఓకే గైస్, నేనైతే iPhone 13 లో 4K 60 FPS లో మెయిన్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను ఇప్పుడైతే లో లైట్లో అయితే ఉన్నాను. అంటే లైక్ సన్ అయితే ఆపోజిట్లో ఉంది, నేను లో లైట్లో ఉన్నాను. లో లైట్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు. అండ్ నేనైతే నడుస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను సన్లోకి అయితే వచ్చాను, అంటే ఎండలోకి వచ్చాను. ఎండ నా వెనకాల అయితే ఉంది. అండ్ రొటేట్ అవుతాను చూడండి. సో ఇప్పుడు నా స్ట్రైట్గా నా ఎండ్ అయితే పడుతుంది అనమాట, మీరు ఇక్కడ నుంచి జడ్జ్ చేయొచ్చు. అండ్ నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి జడ్జ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే జడ్జ్ చేయొచ్చు. సో సేమ్ గైస్, నేనైతే iPhone 13లో అల్ట్రా వైడ్లో 4K 60 FPSలో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఇంత వైడ్ అయితే వస్తుంది అనమాట.
అండ్ నేను లో లైట్లో ఉన్నాను. సో ఇప్పుడైతే నేను సన్లోకి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ చూడండి సన్ నా బ్యాక్ సైడ్ ఉంది అండ్ నేనైతే ఇక్కడ రొటేట్ అవుతున్నాను చూడండి. అండ్ ఇది వచ్చేసరికి ఫేస్ మీద అయితే పడుతుంది అనమాట. నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ మీరు ఎక్కడి నుంచి జడ్జ్ చేయొచ్చు, చూస్తున్నారు కదా. సో ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ 4K 60 FPS క్వాలిటీ ఎలా ఉందో ఇక్కడ నుంచి మీరైతే జడ్జ్ చేయొచ్చు. అండ్ గైస్ నైట్ లో కూడా ఈ కెమెరా అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు టేబుల్ బ్రిడ్జ్ మీద అయితే వస్తాను. సో నేను అక్కడ వీడియో అయితే రికార్డ్ చేశాను అండ్ ఒక ఇమేజెస్ తీసాను అనమాట. అవి కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఓకే గైస్, ఐఫోన్ 13 ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే దీనిలో వచ్చేసి 12 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. f2.2 అపర్చర్ అయితే వస్తుంది అనమాట. దీన్ని యూజ్ చేసి కూడా మనం అప్ టు 4K 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు గైస్. సో ఇది ఒక మంచి విషయం అని నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి మీరు వ్లాగ్స్ చేయొచ్చు, సో యూట్యూబ్ కంటెంట్ చేయొచ్చు, రీల్స్ చేయొచ్చు. సో ఒకసారి నేను శాంపుల్స్ చూపిస్తాను చూడండి, మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఓకే గైస్, నేనైతే ఐఫోన్ 13లో ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను 4K 60 FPSలో. అండ్ నేను నడుస్తూ ఉన్నాను, స్టెబిలైజేషన్ మీరు ఇక్కడ నుంచి జడ్జ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది, ఫ్రంట్ నుంచి ఎలా వస్తుంది మీరు జడ్జ్ చేయండి. అండ్ తెలుసు కదా సన్ బ్యాక్ సైడ్ అయితే ఉంది. సో నేనైతే రొటేట్ అవుతున్నాను చూడండి. ఓవరాల్ గా గైస్ ఐఫోన్ 13 కెమెరాస్ 2026లో కూడా చాలా బాగున్నాయి. ఓకే గైస్, ఐఫోన్ 13 లో మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటదన్నమాట. గైస్ చూడండి, ఇది లాంచ్ అయ్యి మనకు 5 years అయితే అయిపోయింది. సో ఖచ్చితంగా యూజ్డ్ మొబైల్ మీరు తీసుకుంటా ఉంటే దాని బ్యాటరీ అనేది చేంజ్ అయి ఉంటది. అప్పుడు మీకు ఏంటంటే ఒరిజినల్ వాటర్ రెసిస్టెన్స్ పోతుంది అనమాట. లైక్ ఏంటంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను సర్వీస్ సెంటర్ లో కాకుండా వేరే దగ్గర లోకల్ షాప్ లో వేపిస్తే మీకు ఖచ్చితంగా అయితే పోతుంది. మీరు బ్రాండ్ న్యూ కొంటే మాత్రం మీకు వాటర్ రెసిస్టెన్స్ అయితే అలానే ఉంటది. సో దీన్ని మీరు కొనాలనుకుంటే నేను అమెజాన్ బ్రాండ్ న్యూ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ గైస్ ఇక మల్టీ మీడియా గురించి మాట్లాడుకుంటే సో దీంట్లో మనకు స్టీరియో స్పీకర్స్ అయితే వస్తాయి అనమాట. సో గైస్ చూడండి, సౌండ్ కూడా చాలా లౌడ్ గా ఉంది, వింటుంటే నాకైతే చాలా బాగా నచ్చింది సౌండ్. నెట్వర్క్ కనెక్టివిటీ గైస్ దీంట్లో వచ్చేసరికి మనకు 5G కనెక్టివిటీ ఉంది. అండ్ కాల్ మాట్లాడుతున్నప్పుడు కానీ నేనైనా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కానీ మైక్రోఫోన్ కూడా చాలా వర్క్ అవుతుంది. అండ్ గైస్ ఇకపోతే మనం ఐఫోన్ 13 సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో దీంట్లో వచ్చేసరికి మనకు ఫేస్ ఐడి అయితే ఉంటది అనమాట. గైస్ నాకు ఐఫోన్స్ లో నచ్చేది ఏంటంటే ఫేస్ ఐడిలో మీరు ఎంత డార్క్ లోకి వెళ్ళినా, లైక్ చూడండి మీరు లైట్స్ మొత్తం ఆఫ్ చేసి మీరు అన్లాక్ చేస్తే మీ ఫోన్ అనేది అన్లాక్ అయితే అయిపోతుంది. ఇది నాకైతే చాలా ఇష్టం అనమాట. ఓకే గైస్, ఫైనలీ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. సో ఐఫోన్ 13 లో మనకు 3240 mAh బ్యాటరీ అయితే ఉంటది. సో గైస్ చూడండి, ఇది 5 years ఓల్డ్ కాబట్టి బ్యాటరీ చేంజ్ చేసిన బ్రాండ్ న్యూ అయితే మీకు 100% అయితే ఉంటది. సో నా దగ్గర ఉన్న ఫోన్ లో బ్యాటరీ అయితే చేంజ్ చేశారనమాట. దీంట్లో 86% బ్యాటరీ హెల్త్ అయితే ఉంది. అండ్ గైస్ నేనైతే వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఉందో అవి రీల్స్ అవి చూస్తాను. నాకు లైట్ యూజర్ ని కాబట్టి నాకు 1 day అయితే వస్తుంది. మీరు హెవీ యూజర్ అయితే మీకు ఖచ్చితంగా హాఫ్ డేనే వస్తుంది నాకు తెలిసి. సో 2026లో కూడా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ గైస్ ఇక ఫైనల్లీ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ ఎవరు కొనుక్కోవచ్చు. గైస్ చూడండి, అందరు కొనుక్కోవచ్చు అనమాట యాజ్ ఎ ప్రైమరీ డివైస్ గా. ఎక్కడ కొనాలి గైస్? మీరు బ్రాండ్ న్యూ కొనాలనుకుంటే మనకు ఆన్లైన్ సైట్స్ ఉన్నాయన్నమాట. అమెజాన్ ఉంది, లేదంటే లోకల్ స్టోర్స్ లో కూడా మనకు దొరుకుతుంది. బట్ మీరు యూజ్డ్ మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రస్టెడ్ షాప్స్ ఉంటాయి కదా అక్కడ తీసుకోండి, లేదంటే ఎవరైతే మీ ట్రస్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకోండి, లేదంటే మనకు క్యాషిఫై అని చెప్పి ఇలాంటి సైట్స్ ఉంటాయి, మీరు అక్కడ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. అవి రీఫర్బిష్డ్ మీరు మైండ్ లో పెట్టుకోవాలి. లేదంటే మీరు OLX లో కనుక తీసుకుంటుంటే అన్ని యాక్సెప్ట్ అయితే చెక్ చేయండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను దాని లింక్, లేదంటే కార్డ్స్ లో వదిలేస్తున్నాను, మీరు ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు అనమాట. సో ఓవరాల్ గా 2026లో మనం ఐఫోన్ 13 పర్చేస్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా అయితే పర్చేస్ చేస్తూ నేనైతే రికమెండ్ చేస్తాను యాజ్ ఎ ప్రైమరీ డివైస్ గా. సో ఓకే గైస్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా డిస్లైక్ చేయండి. మీరు ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.